ఈ ఒక్క హ్యాబిట్ కానీ మీకు ఉంటే మీ హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇది ఎక్స్పెన్సివ్ టెస్ట్ కాదు, మెడిసిన్స్ కాదు, ఆర్ జిమ్కి రెగ్యులర్గా వెళ్ళడం కాదు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్, బట్ మోస్ట్ పీపుల్ ఇగ్నోర్ ఇట్. జస్ట్ మీరు వాక్ చేస్తూ ఉంటే మీ హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా రెగ్యులర్గా వాక్ చేయడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గి మీ హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. పీపుల్ హూ వాక్ రెగ్యులర్లీ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ హార్ట్ డిసీజెస్. బట్ చాలామంది చెప్తుంటారు, మేము రెగ్యులర్గా వాక్ చేస్తున్నాము అయినా సరే మాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని. దే డోంట్ నో ద రైట్ అమౌంట్. అంటే ఎంత వాక్ చేస్తే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియక. సో రెగ్యులర్గా మీరు మినిమం 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ బెస్ట్ ఈజ్ 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ 5 days a week, అంటే వారానికి 5 రోజులు చేస్తే మీ హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటి? మామూలుగా క్యాజువల్గా ఫోన్లో మాట్లాడుకుంటూ చిన్నగా నడిస్తే దాన్ని వీ డోంట్ కాల్ ఇట్ యాస్ బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అంటే మీరు నడిచేటప్పుడు మాట్లాడగలగాలి, బట్ మీకు కొంచెం శ్వాస ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మీరు లిటరల్గా చెప్పాలి అంటే మీరు నడిచేటప్పుడు మాట్లాడగలగాలి, బట్ కంటిన్యూస్గా పాట పాడలేకపోవడం. సో దట్ ఈస్ కాల్డ్ బ్రిస్క్ వాకింగ్. మీరు మీ డైలీ షెడ్యూల్లో 30 to 45 minutes ఎట్ ఏ స్ట్రెచ్ వాకింగ్కి కేటాయించలేకపోతే మార్నింగ్ ఒక 15 minutes అండ్ ఈవినింగ్ ఒక 15 minutes వాక్ చేసినా సరే సరిపోతుంది. సో అది కూడా మీకు కష్టంగా ఉంది అంటే, సో వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ వాక్ యూ కెన్ డూ, యూ షుడ్ డూ. వాకింగ్ ఈజ్ ద సింప్లెస్ట్ మెడిసిన్ టు యువర్ హార్ట్. నో కాస్ట్, నో సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ బెనిఫిట్స్.